మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 32వ అధ్యాయం 22 నుంచి 32వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 22, 23 వచనములను చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయంలో 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి మహనయీము అనుభవము, రెండవది పెనూయేలు అనుభవము. మహనయీము అనగా 2 సేనలు అని అర్థం. పెనూయేలు అనగా దేవుని ముఖము అని అర్థం. యాకోబు తనకు కలిగినదంతటినీ కూడా 2 గుంపులుగా విభజించాడు. ఆ 2 గుంపులను తనకంటే ముందుగా యాకోబు పంపించి వేశాడు. తాను యబ్బోకు రేవు దాటి ఒంటరిగా ఆ రాత్రి అక్కడే నిలిచిపోయాడు. ఈ క్రమంలో యాకోబుతో ఒక వ్యక్తి పెనుగులాడుతున్నట్లుగా మనం చూస్తాం. 24వ వచనం చూస్తే ఒక నరుడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఒక నరుడు యాకోబుతో పెనుగులాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నరుడు గెలవకుండుట చూస్తూ ఉన్నాడు, గెలవలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబు ఆ విధంగా పోరాడుతూ ఉన్నాడు. ఇక చేసేది ఏమి లేక యాకోబుతో పోరాడుతూ ఉన్నటువంటి యాకోబు పోరాడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టినప్పుడు ఆ తొడగూడు వసిలింది, స్థానం తప్పింది. అప్పటి నుంచి యాకోబు కర్ర సహాయంతో కుండుతూ నడవటం ప్రారంభించాడు. అప్పటి వరకు యాకోబు నడక సాధారణంగానే ఉండేది. ఆ రాత్రి ఒక చక్కటి సంఘటన చోటు చేసుకుంది యాకోబు జీవితంలో. ఇదొక ఆత్మీయమైనటువంటి మైలురాయి. యాకోబు జీవితంలో చాలా రకాల మైలురాళ్ళు ఉన్నాయి. 28వ అధ్యాయంలో బేతేలు అనుభవం ఒక మైలురాయి. అలాగే మనం చూస్తూ వెళ్ళినప్పుడు యాకోబు జీవితంలో మహనయీము అనుభవం ఒక మైలురాయి, పెనూయేలు అనుభవం కూడా ఒక మైలురాయి. ఇక్కడ ఆ రాత్రి జరిగింది ఏంటంటే, తెల్లవారుతూ ఉంది, నన్ను పోనిమ్మని చెప్పి యాకోబు ఎవరితో అయితే పోరాడుతూ పట్టుకొని వదిలిపెట్టకుండా ఉన్నాడో ఆయన అన్నప్పుడు యాకోబు ఒక మాట అంటాడు. అదేంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. యాకోబు యొక్క పోరాటము మనందరికీ కూడా ఒక ఆత్మీయ పాఠం. యాకోబు దేని కొరకు పోరాడుతున్నాడంటే ఆశీర్వాదము కొరకు పోరాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదము ఎంత విలువైందో యాకోబుకు బాగా తెలుసు. ఏశావు కంటే యాకోబుకు బాగా తెలుసు. ఆశీర్వాదమును పోగొట్టుకొనిన తర్వాత అది మరలా తిరిగి కావాలి అని చెప్పి మారు మనసు పొంది నేను తప్పు చేశాను అని చెప్పి దాని కొరకు ఎంత వెతికినా అది ఏశావుకు దొరకలేదని దేవుని యొక్క వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాల్లో సెలవిస్తూ ఉంది. ఆ ఆశీర్వాదం కొరకు ఏశావు కన్నీళ్లు విడిచాడు. అయినా దొరికిందా?
దొరకలేదు. కాబట్టి ఆశీర్వాదము అంత గొప్పది ప్రభునందు ప్రియమైన వారలారా. ఈ ఆశీర్వాదం యొక్క విలువ, బలము యాకోబుకు బాగా తెలుసు. అందుకనే యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదములను పొందుకున్నాడు. దేవుని దగ్గర కూడా ఆశీర్వాదములు పొందుకొనుటకు పట్టుదలతో పోరాడుతూ ఉన్నాడు. యాకోబు యొక్క పట్టుదల మనందరికీ కూడా ఒక మాదిరి. యాకోబు దేవునిని పట్టుకొని ఎలాగైతే విడిచిపెట్టకుండా పోరాడుతూ ఉన్నాడో, అలాగే మనం కూడా దేవునితో పోరాడే అనుభవం కలిగి ఉండాలి. పట్టుదలతో ప్రార్థించాలి. యాకోబు ప్రార్థన గురించి, ఈ పెనూయేలు అనుభవం గురించి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట అద్భుతంగా రాయబడింది. ఆ మాట చదువుకుందాం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నా. యాకోబు ఎలాంటి పోరాట పటిమ కనబరిచాడో ఇక్కడ మనం చూడగలం. హోషేయ 12:3 నుంచి చదువుతున్నా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని, సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు యొక్క పోరాట పటిమ ఎలా ఉందంటే చూడండి, అది తల్లి గర్భము నుండే ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. తల్లి గర్భములో ఉండగానే దేవుడు మనలను ఎరిగినవాడు. దేవుడు తన పిల్లలను ఎరిగినవాడు. కాబట్టి యాకోబు తల్లి గర్భము నుండే ఈ పోరాట పటిమను కనబరుస్తూ ఉన్నాడు. తన అన్నతో మడిమను పట్టుకున్నాడు. మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడాడు. కొంతమంది పోరాడతారు, పోరాడి ఓడిపోతారు. కానీ ఇక్కడ యాకోబు పోరాడి జయముందాడు. అల్టిమేట్లీ సక్సెస్ కౌంట్స్. పోరాడుతూ ఉన్నాము, బాగానే ఉంది. పోరాటంలో విజయం సాధించే విధంగా పోరాడుతున్నామా లేదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో పోరాడాడు. దూతతో పోరాడి జయముందినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క పోరాటంలో 4వ వచనం చదివితే హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో కన్నీటి అనుభవం కూడా ఉంది. కన్నీటి అనుభవం ఉంది. మగసిరి కలిగిన వాడై పోరాడుతూ ఉన్నాడు. పోరాడి జయముందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగైతే మనము దేవునితో పెనుగులాడేటటువంటి విషయం, దేవునికి మొరపెట్టేటటువంటి విషయం, దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి విషయం, దేవునికి ప్రార్థన చేసేటటువంటి విషయం యాకోబు వలె ఉంటుందా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం, కానీ యాకోబు వలె పట్టుదలతో ప్రార్థిస్తున్నామా? పోరాట పటిమ కలిగి ప్రార్థిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, ఆదికాండం 32:28 వచనం చదివితే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అనే మాటను చూస్తున్నాం. ఈ 2 అనుభవాలు యాకోబు జీవితంలో ఎందుకు మేలి మలుపు అంటే, మహనయీము అనుభవం ద్వారా 20 ఏళ్ల పగ చల్లారింది. పగ స్థానంలో సమాధానం వచ్చింది, ప్రేమ వచ్చింది. యాకోబు ఏశావులు సమాధానపడ్డారు. యాకోబు ఏశావుకు కానుకను పంపించగా ఆ కానుక సమాధానమును, శాంతిని అనుగ్రహించినట్లుగా 20 ఏళ్ల కాలంలో ఏశావు యాకోబు మీద ఉన్నటువంటి పగని, ప్రతీకారమును, కక్షను మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అనుభవం పెనూయేలు అనుభవం. ఇక్కడ యాకోబు జీవితము ఒక రూపాంతర అనుభవం పొందినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు అనే పేరుకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి మడిమను పట్టుకునివాడు, రెండవది మోసగాడు. మరి పెనూయేలు అనుభవంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. కాబట్టి అతని పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే అని సాక్షాత్తుగా దేవుడే నామకరణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత ధన్యత ఇది! యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కుమారులై ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కుడి చేత నాటబడినటువంటి కొమ్మగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అంటే దేవునికి ఎంత ఇష్టమో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు పెట్టి ఇశ్రాయేలును పిలిచినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, యాకోబు ఇశ్రాయేలుగా మరి మార్చబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. పెనూయేలు అనుభవం ఎటువంటి అనుభవమో చూడండి. ఆయన ఒక్కడే నిలిచిపోయాడు రాత్రి. యాకోబు జీవితంలో మలుపు తిప్పినటువంటి రాత్రులు ఎన్నో. ఆదికాండం 28వ అధ్యాయంలో బేతేలు అనుభవంలో యాకోబు దేవుని యొక్క దర్శనమును పొందుకున్నాడు. అదేవిధంగా 32వ అధ్యాయంలో పెనూయేలు అనుభవంలో ఆ రాత్రి కూడా యాకోబు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారుట. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యందు నమ్మిక ఉంచి పట్టుదలతో ప్రార్థించి ఆయన ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుకొని దాని కొరకు వేచి ఉండి వాటిని పొందుకొనేంత వరకు ఆయనను విడువనటువంటి వారు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారి దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచినటువంటి వారుగా ఉంటారని ఈ రోజున మనం ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇటువంటి సమయాల్లో యాకోబు వలె పోరాడగలుగుతున్నావా లేదా ఒకసారి ఆలోచన చెయ్యి. మనం ఏ మేరకు ఈ ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఉంటూ ఉన్నాం. ఒక మాట ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 2 తిమోతి 2:5 చదువుతున్నాను. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మనం పోరాడుతూ ఉన్నాం ఈ లోక సంబంధమైనటువంటి అధికారులతోనూ వాయుమండల సమూహముతోనూ. ఈ క్రమంలో మనం ఎలా పోరాడాలంటే నియమము ప్రకారము పోరాడాలి. అలా పోరాడితే మనకు విజయం లభిస్తుందనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరి దైవ సంబంధంగా యాకోబు వలె ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఉన్నామనుకోండి, నియమము ప్రకారం మనం పోరాడాలి. నియమము లేకుంటే ఓడిపోతాం. జట్టి అయిన వానితో మనం పోరాడాలి, విజయమును సాధించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం దేవుని కొరకు ఏ పరిచర్య, ఏ సేవ, ఏమి చేసినా, ఎంత చేసినా దాని వెనక బలమైనటువంటి ప్రార్థన ఉండాలి. ప్రార్థన సాధ్యమైన కార్యములను సాధ్యం చేస్తుంది. ప్రార్థనా జీవితము ఒక పోరాట జీవితమే. యాకోబు ఆ పోరాటంలో దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచాడు. కేవలము పోరాట పటిమ ప్రదర్శించి అక్కడి నుంచి వెనుతిరగలేదు, కానీ గెలిచాడు. మనం కూడా దేని కొరకు నిరీక్షిస్తున్నాం? దేని కొరకు ఎదురు చూస్తున్నాం? దేవుని యొద్ద నుండి ఏ కార్యములు మన జీవితంలో జరగాలని ఆశిస్తున్నాం? వాటి కొరకు మనము నిత్యము యాకోబు వలె పట్టుదలతో పోరాడి గెలిచేవారంగా ఉండాలని ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా పెనూయేలు అనుభవంలో యాకోబు దేవుని యొక్క ముఖదర్శనాన్ని చేశాడు. ఆయనను చూచి ఏ నరుడు బ్రతక నేరడు. కానీ యాకోబు దేవుని యొక్క ముఖదర్శనం చేశాడు. చూచారా, ఒంటరిగా దేవునితో అధిక సమయాన్ని గడిపాడు. దేవుని ముఖదర్శనాన్ని పొందుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో ఎంత మేరకు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం? ఒంటరి సహవాసమును కలిగి ఉంటూ ఉన్నాం. ఈ అనుభవము మనలను ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది.
యాకోబు మరి దేవునితో ఒంటరిగా రాత్రి సమయమును గడిపినట్లుగా, దేవునితో పోరాడి నరులతో పోరాడి గెలిచిన వాడుగా, యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా, దేవుని ముఖదర్శనం పొందుకున్నవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా యాకోబు వలె మరి ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమును నూరంతలుగా ఫలమునిచ్చి ఆశీర్వదించమని మా ప్రియులను సిద్ధపరిచి ఈ దినమంతయు మీ కౌగిలిలో భద్రతనిచ్చి క్షేమమునిచ్చి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.